మీద పెట్టి చెప్తున్నాడు అనమాట. ఏదైనా దర్శనం వచ్చినప్పుడు ఒకరికి ఇలా వచ్చింది ఇలా వచ్చిందని చెప్తాం కొన్నిసార్లు. అట్లనే ఒక మనుషుని నేను ఎరుగుతున్నాను, అంటే పౌలుకే వచ్చింది అది. 14 సంవత్సరాల క్రిందట, అంటే సేవలోకి వచ్చి అప్పుడు ఎంత ఏమైందో, దాదాపు అపోస్తలుడైన పౌలు 35 ఏళ్ళు పరిచర్య చేశాడని చరిత్ర చెబుతుంది. 30 ఏళ్ళు అనుకుందాం. అది నడి టైంలో రాశాడు. 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడంట. 3వ ఆకాశానికి ర్యాకెట్లు కూడా వెళ్ళవు. మరి ఆయన ఎలా వెళ్ళాడు? శరీరంతో వెళ్ళాడా, శరీరం లేకుండా ఆత్మ వెళ్ళాడా అనేది ఆయనకు అర్థం కావట్లే. అంటే శరీరంతో అక్కడికి వెళ్ళిపోయాడా అన్నంతగా ఉంది, లేకపోతే ఆత్మ అక్కడికి వెళ్ళి అదంతా చూశాడా అనేది ఆయనకే అర్థం కావట్లే. శరీరంతో వెళ్ళాడు అనుకుంటున్నాడు. అయితే పరదేశులోకి వెళ్ళాడంట. పరదేశులోకి పర్మిషన్ అంతగా లేదు ఎవరికి కదా. వెళ్ళాడంటే చనిపోవాలి, కానీ అతను వెళ్ళాడు. అందుకని అతిశయం వచ్చింది. ఎవరు వెళ్ళలేంది, ఆయన వెళ్ళాడు. ఆ దర్శనంలో వచింపసఖ్యము కానీ మాటలు విన్నాడు. అది వాడుక భాషలో కానీ ఒక లిపిలో కానీ రాయడానికి అవకాశం లేని మాటలు ఆయన విన్నాడు. ఆ మాటలు మనుషుడు పలకూడదు. ఓ తాగుబోతుడు భాషలు మాట్లాడ్డావు, ఓ తిట్టుబోతుడు భాషలు మాట్లాడ్డావు. మనుషులు మాట్లాడిన పదాలు ఉన్నాయి పరదేశులో, అది వచింపసఖ్యము కానిది. ఆ మాటలు విన్నాడు. అతడు శరీరంతో కొనుపోబడినో శరీరం లేక కొనుపోబడునో నేను ఎరుగను, అది దేవునికే తెలుసు, దేవుడికి తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో శరీరంతో లేదో. అయితే ఆయన కన్ఫామ్గా ఉంది ఒక ఆలోచన, శరీరంతోనూ వెళ్ళినట్టుగా. ఇప్పటికి వెళ్ళి అక్కడ తాకాడు అనుకో, ముట్టాడు అనుకో, ఆ స్పర్శ ఆ దర్శనానికి జరిగినట్టే ఉంటుంది. దర్శనం అంటే భవిష్యత్తులో వచ్చే దర్శనాలు ఇప్పుడు జరిగినట్టే ఉంటాయి. మన గుండెల్లో అక్కడికి అడుగు పెట్టినట్టే ఉంటాయి. అట్లా ఉండాలి. పౌలు అటువంటి స్థితిలో ఉన్నాడు. నిజంగా జరిగిందా లేకపోతే కళా దర్శనమా అన్నంతగా ఉన్నాడు. అది భవిష్యత్తులో జరుగుతుందా, జరిగిందా, జరిగిపోయినట్టే ప్రవర్తించాడు. అయితే అక్కడ అట్టి వారి గూర్చి అతిశయింతును, నా విషయం అయితేనే నా బలహీనతల యందే నేను వేరే విధముగా అతిశయింపను. ఏదన్నా ఇలాగ అతిశయించడం కానీ నా బలహీనతల యందే నేను అతిశయిస్తాను. నిజమే పలుకుచున్నాను గనుక అవివేకిని కాకపోదును. నా యందు ఎవడైనా చూచిన దానికంటే నా వలన వినిన దానికంటే నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుచున్నాను. ఎవరైనా సంఘస్థులు, ఎవరైనా విశ్వాసులు, ఎవరైనా ఊరిలో వారు, ఎవరైనా వాక్యం విన్నవారు, ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాలలో పౌలు అనే వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు, అమ్మో దేవత, దేవదూత, ఓ గొప్పోడు, అసలు శిష్యులు 12 మంది సరిపోరబ్బా, పౌలు అద్భుతాలు మామూలు కాదు, ఆయన పరిచర్య అని చెప్పుకుంటారేమో. అలా చెప్పుకుంటారేమో అని భయపడుతున్నాను నేను. అలా చెప్పుకోకూడదు, సేవకుడు హైలైట్ అవ్వకూడదు. అతిశయించుట మానుతున్నాను, ఇలాంటి చెప్పను నేను అంటున్నాడు. జయసన్న గారు పరిచర్య చేసినప్పుడు కాలు పట్టుకునేవాళ్ళు, దండాలు పేర్చేవాళ్ళు. ఆయన స్టేజ్ మీదకి వెళ్తుంటే వస్త్రం చెంగు పట్టుకుంటే స్వస్థత కలిగిద్ది అని ఉంది కదా, అలా వస్త్రాలు చెంగు పట్టుకుంటాం. ఆయన తిట్టేవాడు, పో సైదానా పో, వదలబడి అనేవాళ్ళు. ఏమని అనుకుంటారని ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఎవరికి రావాలి ఆ ఘనత, ఎవరికి ఘనత, నేనెవరిని, ఎవరి ప్లేస్లో నువ్వు ఆరాధిస్తున్నావు అన్నంత ఆత్మదేవుడు. అంటే ఎవరైనా నేను చెప్పే వాక్యాన్ని బట్టి కానీ ఏంటి, మీరు చూచిన దానికంటే ఎక్కువగా వర్ణించుకుంటారేమో, వివరించుకుంటారేమో అని నేను అతిశయించుట మానుచున్నాను.
నా కలిగిన ప్రత్యక్షతల వలన బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తం. నా కలిగిన ఈ దర్శనాలను బట్టి గర్వపడకుండా, ఒకవేళ లోపల ఉంటుంది, బయటికైతే అంటున్నాడు, లోపల మాత్రం అతిశయం గర్వం ఉందేమో. లోపల మాత్రం తన్ను నేనే నేనొక్కడనే, నేను ఒక్కదాన్నే, నా తర్వాతే మిగిలిన వాళ్ళు, నా పర్మిషనే, నేనే వాడబడుతున్నా. 50,000 మంది సేవకులు వారు ప్రపంచంలో వాడబడుతున్న వాళ్ళు, కోట్ల మంది ప్రవచన వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, లక్షల మంది దర్శన వరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరికీ ఇచ్చాడు ఆత్మ విభాగించి. నేను అనే పదం రాకూడదు. సారథ్య సంఘంలో కొన్ని వేల సంఘాలు దేవుడు పోషిస్తున్నాడు. అందులో విశ్వాసులు అందరినీ వరాలతో నింపాడు. అయితే నీకు ఆ ఘనత ఇచ్చినప్పుడు నువ్వు అతిశయించకుండా, ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు అంట, ఒక ముళ్ళు పెట్టాడు అంట, ఇలా పైకి ఇలా ఇచ్చిపోతుంటే టక్కన తగులుతుంది, తగిలి టక్కన తగులుతుంది, కింద కొంగుతున్నాడు. కలుక్కుమని ముళ్ళు దిగుతుంది. నేను మట్టోడిని, ఒట్టోడిని, నా గత జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్యాక్. క్రీస్తు పూర్వం ఏంటి, క్రీస్తు శకం తర్వాత ఏంటి, అరే పూర్వం ఎంచుకుని దోషకుని కదా, నేనేంటి ఇప్పుడు రెచ్చిపోతున్నాను, తగ్గు గతం గుర్తుపెట్టుకో, గతం అని కిందకి వెళ్ళిపోతున్నా. ఎప్పుడైనా గొప్ప మీటింగులు జరిగి, ఉద్యమం జరిగి, చేతి కొట్టుల ద్వారా స్వస్థతలు జరుగుతుంటే, ఆ ప్రత్యక్షతల ద్వారా అనేక మంది మారి రొమ్ము కొట్టుకుంటుంటే లోపల అతిశయం. యేసుప్రభుని నేరుగా సజీవంగా చూసిన పేతురుకే అలా జరగట్లా, యోహానికే అలా జరగట్లా. నేను చూసావా, ఆయన చూడకపోయినా ఆయన స్వరం వినే సేవ చేస్తున్నా అని అనుకోకుండా ముళ్ళు పెట్టాడట. ఆ ముళ్ళు డిస్టర్బ్ అయిపోతుంది ఆయనకి. ఆ ముళ్ళు పట్టి ముమ్మారు వేడుకున్నాడు. ఎందుకు నేను ఇలాగా, ఆ ముళ్ళు బలహీనతలై, అది శారీరక బలహీనత, ఆత్మీయ విషయంలో బలహీనత, స్వభావం విషయంలో వీక్ అయిపోవటమా అనేది తెలీదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అభ్యంతరపడతారు దాని గురించి రకరకాల బోధలుగా అనుకోకూడదు. కానీ ఒక మాటలో శరీర బలహీనత, స్వభావ విషయంలోనూ ఆత్మ విషయంలోనూ అతని మనిషి అనే స్వభావం అనేది బయటపడుతుంది. అలాంటి సమయంలో బలహీనుడవటం ద్వారా దేవుని శక్తి, దేవుని మహాశక్తి ఆయనలో పరిపూర్ణమవుతున్నది, ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే బలహీనులను దీనత్వం అవుతుంది తగ్గించుకోవటం ద్వారా. దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. గర్వాంధులు కాదు, గర్వాంధులకు ఆయన వ్యతిరేకి. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పేతురు పత్రికలో ఉంటుంది, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సుకునై ఉన్నాను. ఏ మనసు ఉండాలంట, ఏ మనసు ఉండాలి, మనసు ఎలా ఉండాలి, దీనంగా ఉండాలి, మనిషి కాదు. వందనాలండి, వందనాలండి ఇలాగా పెట్టొచ్చు, ఇలా వందనాలు పెట్టి, అయ్యగారు వందనాలండి, మీరు లేకపోతేనండి మేము బతికేవాడు కాదండి, కానీ ఇప్పుడు ఆర్షేమోలు చర్చి ఇల్లు తీసేస్తానంటున్నారండి, అందుకే వెళ్ళటం తప్పట్లేదండి. మరి ఆ దీనత్వం ఏదండి? లోపల అతిశయం ఏంటంటే నీ ఇల్లును బట్టి, బయటికి మాత్రం స్వస్థత గురించి నీకు ఉన్న దీనత్వం. లోపల ఉన్న దాన్ని చూస్తాడు దేవుడు. ఒక మొక్కలో అయిపోయింది కదా, నా ఇల్లు నాకు మిగిలింది కదా, లోపల ఆ దీనత్వం ఎల్లప్పుడూ ఉండదు. వింటున్నారా? కాబట్టి దీనత్వం అనేది రావడానికి ఒక ముళ్ళు అనేది దేవుడు పెట్టాడు. దాని విషయమే ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఏమన్నాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాడు. ఆయన డైరెక్ట్గా ముఖాంతరములో నుండి, ముఖం అంతరం, ఆయన ముఖ అంతరములో ఆవభావాలతో, ముఖాంతరములో ఆవభావాలతో, ముఖ దర్శనం అంటారే, ఆ స్పష్టతతో చెప్పాడు, నీ బలహీనతలో నా శక్తి నీలో ఫిల్ అవుతుంది. నీ శరీరంలో ముళ్ళుంది, నా శక్తి పరిపూర్ణం అవటానికి ఆ ముళ్ళుంది.
క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను సంతోషిస్తున్నాను. దేవుడి శక్తి నా మీద నిలిచి ఉండు, ఆయన బలహీనతలతో ఆవరించబడి ఉన్నందున అనంద బైబిల్. ఆయన పాపం లేదు. క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడే నీకు బలహీనతలు వచ్చేస్తాయి, లేకపోతే నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. ఎందుకంటే దీన శరీరంలో పాలిభాగస్తులు అయినప్పుడు, రొట్టె తీసుకున్నప్పుడు, ప్రార్థనలో ఆయన రక్తంలో కడగబడి వాళ్ళు పాలివారుగా ఉంటున్నప్పుడు నీ నేచర్, నీ యొక్క విధానం అంతా మారిపోద్ది. నీ స్వభావం బలహీనతలు ఆవరించబడతాయి. నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను ప్రార్థన చేసేటప్పుడు. మన సంఘం ఒక నున్న ప్రాంతానికే కాదు, కొన్ని గ్రామాలకి, రాష్ట్రాలకి, దేశాలకి, ప్రపంచానికి ఆదర్శం. ఆ విశ్వాసులు, ఆ కొర్నేలియోళ్ళు ఎట్లా ఉండాలి? ఈ యొక్క క్యారెక్టర్తో, ఈ విధానాలతో దేన్ని జయించలేం. యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, వారు అందరూ కూడా ఒక్కొక్క రకమైన శక్తివంతులు అయ్యారు. కానీ ఇప్పుడున్న స్వభావాలతో ఏది జయించలేరేమనిపిస్తుంది. నాకు భయం, భారం, బాధ వేస్తుంది. ఒక ఐక్యత, ఒక విధానం ఉండాలి, ఒక స్వభావం ఉండాలి, ఒక నేచర్ ఉండాలి, ప్రార్థనాత్మ ఉండాలి, వాక్య ధ్యానాలు ఉండాలి. అందరికిలాగే మీకు భర్తలు ఉన్నారు, మాకు భార్య ఉంది, పిల్లలు మీకులాగే మాకు ఉన్నారు. మీకు అయ్యేం అడ్డు చెప్పుకోవడానికి లేదు. ఇది అనేక మందిని ప్రభావితం చేసే వారి యొక్క లక్షణాలు ఇలా కాదు, ఉండకూడదు. అనేక మందిని దేవుని నడిపి ఓ ప్రత్యేకత కలిగినటువంటి వారి ఉండాల్సిన స్థితి ఇప్పుడు లేదు. ఒకరు వస్తారు, ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, ఒకళ్ళు వాగులో ఉంటారు, ఒకళ్ళు రోడ్డు మీద ఉంటారు, ఒకళ్ళేమో టీవీ దగ్గర ఉంటారు, ఒకళ్ళు ఫోన్ దగ్గర ఉంటారు. ఇక్కడ దేవుడితో మనం ఉంటాం. దాని ప్రపంచాన్ని కదా, నీ ఇంటిని కూడా జయించలేవు, నిన్ను నువ్వు జయించుకోలేవు, అసలు నీ మీద నువ్వు నిలబడలేవు. ఇది మార్చాలి ఈ ఇయర్లో. కొర్నేలి పరిచర్యలో ఒక కొమ్ములు తీయాలి, గుండెల్లో ఆత్మ నింపాలి. అతిశయం ఉండకూడదా అంటే ఉండాలి. గమనించండి, ఎన్నో గొప్ప ఆధ్యాత్మికమైన సాదాశీరంగా ఆయన వాక్కు మాటతో కాదు, శక్తితో ఉన్నది. కథలుగా కాదు, ఆచరణలో అవి జరుగుతాయి. ఎంతో అగ్నితో, ఆత్మతో నింపబడిన వారుగా వాళ్ళు ఉండాలి. ఈ బలహీనతలు ఆ విధంగా నిన్ను దారి తీస్తున్నాం. దేవుని ఆశ్రయించాలి, దాని మీద గురించి అతిశయించాలి. ఇది ఎంతో డీప్ సబ్జెక్ట్. అది డీప్ సబ్జెక్ట్, దాని జోలి వెళ్ళట్లా. కాబట్టి బలహీనతలో నేను అతిశయిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడు అవుతానో నేను అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడు అవుతానో నేను అప్పుడే బలవంతుడను. ఎప్పుడైతే ఉపవాసాలు ఉంటావో, ఎప్పుడైతే దయ్యాలు లోబడతాయో, ఎప్పుడైతే గొప్ప శక్తి కలుగుతుందో, బలహీనతలు ఆవరించేస్తాయి. అప్పుడు నేను ఇంకొక శక్తి కార్య పరిపూర్ణం అవటానికి, ఇంకా నీవు డెవలప్ అవటానికి ఆ వీక్నెస్, ఆ బలహీనతలు నీకు వచ్చాయి. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఈ సంవత్సరంలో మాటతో కాదు, చేష్టలతో చేయాలా. నేను ప్రభు ప్రేరణతో ఈరోజు దేవుడు స్పష్టంగా వాడు చెప్పాడు, 2 నెలల పాటు, ఇది జనవరి 5వ తారీఖు నుండి మార్చి నెల 5వ తారీఖు వరకు ప్రతిరోజు 1 గంట ప్రార్థన, 1 గంట వాక్య ధ్యానాలు. ఈ 2 నెలలు 60 రోజుల పాటు ఇలా ప్రార్థనలో ఎదగాలి. ఉదయకాలం పనులు అయిపోయినాక 9 గంటల నుంచి 1 గంట లోపు ఏదో టైంలో ఫాలో అవ్వాలి నాతో పాటు. మార్చి 5 నుండి లెంట్ డేస్ ప్రారంభం అవుతాయి, ఏప్రిల్ 20 వరకు. కాబట్టి ముందుగా ప్రిపరేషన్. 25వ తారీఖు వరకు దేవుడు టైం ఇచ్చి, ఈ జనవరి ఇంట్లో కూర్చోట ఖాళీగా ఉండటానికి లేదు. మా ఆయన వరకు అంటున్నాడు, మౌనిక ప్రార్థన బుడ్డి చిన్న 2 మౌనికాలు, కొర్నేలు పరిచయం గురించి, వాళ్ళ గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న పవర్, ఇప్పుడున్న విధానం సరిపోదు. మీరు సూపర్ నేచర్ దేవుడు ఇచ్చిన వరాలు మీలో ఫలవర్తం అవ్వాలి. ఇప్పుడున్న ఆధ్యాత్మిక, ఇప్పుడున్న ప్రార్థన జీవితం, ఇప్పుడున్నటువంటి వాక్య శక్తి సరిపోదు. ఈ సంవత్సరంలోనే ప్రతి నెల ఒక ఊరిలో ఆరాధన ప్రారంభం అవుతుంది. ప్రతి నెల ఒక ఊరిలో కొత్తగా ప్రాంతాల్లో ఆరాధన స్టార్ట్ అవుతుంది.
ఉదాహరణకి 10వ తారీఖున ఒక ఊర్లో ప్రారంభమైంది అనుకో, ఒక రోజు గ్యాప్ 12వ తారీఖున ఇంకో ఊర్లో ఆరాధన స్టార్ట్ చేస్తాం. 15వ తారీఖు 14వ తారీఖు ఇంకో ఊర్లో కొత్త ప్రాంతాల్లో ఆరాధన స్టార్ట్ చేస్తాం. నెల నెల ఆ ప్రాంతంలోకి వెళ్ళి సంవత్సరం వరకు ప్రయాసపడి అక్కడ చర్చి అవకాశాలు ఉంటే మందిరాలు ఏర్పాటు చేయడానికి సంవత్సరం కష్టపడిన భూమి, పొలం పనిచేస్తున్నప్పుడు ఫలితం వస్తుంది. అప్పుడు అలాగా చేసి సంఘాలు కట్టబడాలి. ఆ సంఘానికి పరిచారకులుగా మీరు ఉండాలి. బ్యాక్ బోన్లుగా, ప్రార్థన పరులుగా మీరు ఉండాలి. ఇప్పుడున్న శక్తితో మీరు కదిలించలేరు. మీ బలహీనతలు విషయమై వెనకబెట్టి ముందున్న వాటికై వేగిరపడుతూ పరుగెత్తాలే. ఒక ఫిలాసఫర్ అన్నాడు, ఏమని తెలుసా? నువ్వు పరుగెత్తలేకపోతే కనీసం నడవలేకపోతే కనీసం పాకలేకపోతే దేకు, కానీ పరిగెత్తటం మాత్రం, వెళ్ళటం మాత్రం ఆపొద్దు. నీ శక్తి మేరకు పరిగెత్తు. 10 lakhs 10 లక్షల రూపాయలు లోనుగా కాదు, ఒక ప్రాంతం 10 లక్షల రూపాయలు ఈ నెలలో దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. చేసిన తర్వాత కొత్త బైక్ అనేది వస్తుంది పరిచర్యకి. రేపు ఈ వేళకి షంబ్రోనులో ఆహారం ఉంటుంది. ఎలా ఉంటుందో అనేది నెసరీ. ఆ స్వరం వినపడిద్ది, గుర్రాల స్వరం వినపడిద్ది, రథాల స్వరం వినపడిద్ది, గొప్ప జనజన సమూహము స్వరం వినపడిద్ది. వారి గుండెల్లో ప్రేరణ దద్దల్లాడిద్ది. ఆహారం వస్తుంది, పానీయం వస్తుంది. వింటున్నారండి? ఉట్టిగా చెప్పట్లేదు, అన్నీ కూడా. ఈ సంవత్సరంలో మీ ఎలక్ట్గా మీ భార్యని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీ పనుల మీదే దృష్ట ప్రార్థన చేసిన కాలముకు చాలు. పరిచర్య కూడా, పని కూడా చేయాలి. ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, మరి ఎంత తీవ్రత మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మీరెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, సాధారణమైన విశ్వాసులు అయితే మీరు కాదు. విశ్వసించి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి భర్తతో, పిల్లలతో, ఆహారంతో, పనులతో నిమగ్నం అయిపోయి ప్రార్థన టైంలో ఆ గంట మాత్రమే దేవుడు మనసు కలిగి ఉండి తర్వాత మరలా కుటుంబ భారమో, లోక భారమో, పనుల భారమో ఉండేటానికి వాళ్ళు సాధారణమైన వారు. అసాధారణమైనటువంటి వారి యొక్క లక్షణాలు ఎలాంటివి కాదు. వారు తలుపులు తీసుకొని లోపల వచ్చి ప్రార్థన చేసుకొని ఉపవాసాలు ఉండి చెప్పకుండానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఆ టైంలో అలా చేశాను. నేను గంటలు ఫ్యాన్ ఉండేది కాదు, చెమటలు బట్టి అట్టాగే ఉండి కూర్చొని, వాళ్ళ కరెంటు పోతే ఎలా వాక్యం చెప్పగలను, ప్రాక్టీస్ అని. ఇలాగా అనేది నిన్న భోజనాలతోనే నా 20 నేత్రాలు తెరవబడ్డాయి, 1000 కళ్ళు తెరవబడ్డాయి. ఒక్క కళ్ళు కాదు, 1000 కళ్ళు. అంటే భక్తి అనేది లేదు సంఘానికని అర్థమైపోయింది నాకు. ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అంటే నేను భక్తిగా పెంచలేదు, అసలు లేదు అని అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ సంఘం కట్టుకుంటున్నాను. ఎందుకంటే లేదుగా, ఫస్ట్ తారీఖే తేలిపోయింది కదా. ఫస్ట్ రోజే బాంబు పేల్చారు కదా, అణుబాంబు. పాకిస్తాను ఇండియా మీద దాడి చేసినట్లుగా దాడి జరిగిందిగా. కాబట్టి ఇప్పుడు నుంచి కట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే అనేక మందిని ప్రభావితం చేసే వారి యొక్క గుణ లక్షణాలు ఇది కాదు. కానే కాదు. తీవ్రత పెంచాలి, వాక్య ధ్యానాలు, ప్రార్థనలో మమేకమైపోవాలి, దేవునితో సంబంధాలు మెరుగవ్వాలి. ఈ పనులు ఉండొచ్చు. పౌలు కూడా డేరాలు గుట్టుకుంటూ ఉండేవాడు జీవనోపాధి కొరకు. నీ పని నువ్వు చేసుకోవచ్చు. దేవుడికి సమయాన్ని, అత్యధిక పాలును ఇవ్వాలి. అత్యధికంగా దేవునికి ఆ సహాయాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని ప్రియమైన వారలారా, మనకు మాత్రమే కాదు, మనకు అనేక మంది దగ్గరికి నేను వెళ్తున్నాను. విస్తృతంగా గ్రామాలలో పరిచర్య ప్రారంభిస్తున్నాను. బైక్ కావాలి. బైక్ ఎప్పుడు ఆగిద్దో తెలియదు.
అయినా ముందుకు వెళ్ళిపోతాం, ఆగిపోతే బస్సులో వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చినప్పుడు తోసుకుంటూ వద్దాం, ఆడుకుంటాం, వ్యాన్లు వేసుకొస్తాం, లారీలు వేసుకొస్తాం, ముందు వెళ్ళిపోతున్నాం. రోడ్డు నా బాగుపోయినా 11 ఏళ్ళు వయసు దానికి, బండికి 9 ఏళ్ళకి ఆయుష్ అయిపోయినట్టే, అమ్మేయాలి. 7 సంవత్సరాలకే అయిపోయినట్టే, పెన్షన్ తీసుకునే వయసు 7 సంవత్సరాలకి. 9 సంవత్సరాలు ఉంది అంటే మందులతో బతుకుతుంది. 11 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు బతికినట్టే, అయినా దాంతోనే తిరుగుతున్నాం. వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే పరిచర్య వేరుకి వెళ్తున్నాం. మీరు అంట్లు తవ్వుకోను, బట్టలు తుక్కుంటే కుదరదు. ఒక శక్తివంతమైన ఆ పవర్ అనేది మీరు జనరేట్ అవ్వాలి. ఈ 2 నెలల్లో అటు విధంగా నేను ప్రయత్నం చేస్తాను. దేవుడి కృప. సంఘంలో బాప్తీసు పొందిన వారందరూ, వారిలో వివిధ రకాల వరాలు, ఫలాలు ఉంటాయి. కానీ వారి బలహీనతల మీద ఆవరించబడి వారు కృంగిపోయి సాతాను 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 అని జపం చేసుకుంటున్నారు. నువ్వు అతిశయించు. ఆయన శక్తి నీ మీద పరిపూర్ణం అవటానికి కొన్ని అనుమతించబడ్డాయి. దాన్ని నువ్వు పట్టించుకోవద్దు. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతి కలుగును గాక.